lovely day the Lord has granted to us. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రియమైన ప్రభు దినాన్ని బట్టి ప్రభుకి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. What a joy it is for us to remember the Lord Jesus Christ through the emblems and worship the living and true God in spirit and in truth. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభు ఇచ్చిన సూచనలు మన ఎదుట ఉండగా మన ప్రియమైన ప్రభుని జ్ఞాపకం చేసుకోవటం ఇది ఎంతో గొప్ప భాగ్యం. And we must remain grateful to the Lord Jesus Christ, for He has taught us the meaning of worship. ఆరాధన అర్థాన్ని ప్రభు మనకి బోధించాడు కాబట్టి మనము అలాగున ప్రభుని ఆరాధించేవారుగానే మిగిలిపోదాం. And as a servant of God, with all humility, I say this again, don't get offended of what our dear elderly brother has mentioned. దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయాల్సిన సంగతి, స్థానిక ప్రియులు పెద్ద ఆయన చెప్పిన దానిని బట్టి ఎవరు అభ్యంతర పడవద్దు. It is true. By now, we should have known what to say, how to say, and why to say in the worship service. ఆరాధనా క్రమంలో ఏం మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మనకి బోధించబడుతుంది. We should have come to know by now because we are already. ఈ సంగతులన్నీ ఇప్పటికే మనకి నేర్పించబడ్డాయి. And our assemblies are known for a systematic following of the word of God. మన సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్న వాటిగా, క్రమంగా ఎరిగిన వాటిగా తెలియబడిన సంఘాలు. And that is applicable in every meeting. ఆ క్రమం ప్రతి కూడికకు కూడా వర్తిస్తుంది. Not just for worship service. కేవలం ఆరాధన కూడికకు మాత్రమే కాదు. For every meeting. ప్రతి కూడికకు It is applicable. ఇది ప్రతి కూడికకు కూడా వర్తిస్తుంది. So let us set examples for the newcomers. నూతనంగా వచ్చే వారికి మనము మాదిరికరంగా ఉందాం. Thank you very much for receiving me. నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ వందనాలు. I said for receiving me. For receiving me. చేర్చుకున్నందుకు వందనాలు. Because they have not invited me. I have come on my own. నాకు నేనుగానే వచ్చాను, వచ్చినందుకు మీరు నన్ను చేర్చుకున్నారు, అందుకు వందనాలు. God bless you. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. As I mentioned in the first message meeting itself, I have that freedom. I say, brother, I am coming. They were always ready to have me. నేను మొదటి సందేశంలోనే మీకు తెలియచేసినట్లుగా సహోదరులారా నేను వస్తున్నాను అని చెప్పగలిగే స్వాతంత్ర్యం నాకు ఉంది అనే సంగతి జ్ఞాపకం చేశాను. I take this freedom because the elders have given a standing instruction to me. Whenever you pass through, you please drop in here. సహోదరులు, ఈ దారిన మీరు ఎప్పుడు వెళ్ళినా గానీ మీరు ఇక్కడికి రావచ్చు అనే ఒక స్థిరమైనటువంటి మాట నాకు ఇచ్చారు కాబట్టి నేను మీ మధ్యకు రాగలిగాను. But you know that I have never misused that standing instruction. ఈ మాటను ఎప్పుడు కూడా నేను నిరుపయోగంగా దాన్ని చేయలేదు అని నేను నమ్ముతున్నాను. Because many a time I pass through Vijayawada very often, particularly every year. ప్రతి సంవత్సరం విజయవాడ గుండా చాలా సార్లు నేను వెళ్ళి వస్తూ ఉంటాను. Though the standing instruction was there, but I never misused. నాకు ఆహ్వానం ఎలాంటి సూచన ఉన్నప్పటికీ దాన్ని ఎప్పుడు నేను తప్పుగా వాడుకోలేదు. I wait upon the Lord according to His instruction, then I come over. నేను రావడానికి ప్రభు యొక్క చిత్తం మీద నేను ఆధారపడి ఉన్నాను. I was trying to recollect my past visit. I think Brother Prakash Rao said you are coming after 3-4 years. నేను ఆఖరిసారి ఇంతకు ముందు దర్శించిన సమయాన్ని గుర్తు చేసుకుంటున్నాను. దాదాపు ప్రకాష్ రావు గారు చెప్పినట్లుగా 3-4 సంవత్సరాల క్రితం వచ్చి ఉండి ఉంటాను.
So thank you very much for your love and for your hospitality and for your service. In the name of the Lord, you extend to me. నా పట్ల యేసుక్రీస్తు ప్రభు నామములో మీరు చూపించిన ప్రేమ సహవాసాన్ని బట్టి ప్రభుని నేను గణపరుస్తూ ఉన్నాను. The Lord willing, tomorrow morning I leave for my hometown. ప్రభు చిత్తమైతే రేపు ఉదయాన్న నేను మా ఇంటికి వెళ్తున్నాను. I'll be with my mother for a couple of days. నేను కొన్ని రోజులు నా తల్లి దగ్గర ఉండబోతున్నాను. A youth camp is being organized at Chinnaganjam, but I'll be there just for one day, that is on 23rd. 23వ తారీఖున ఆ చిన్నగంజాంలో ఏర్పాటు చేయబడిన యవనస్తుల కూడికల క్రమంలో ఒక్క రోజు నేను అక్కడ ఉండబోతున్నాను. Then the Lord willing, 25th to 27th I'll be ministering in a place called Gottipadu near Chilkalurpet, and from there to Dornala, 9th to 30th, 27th to 30th. 26 నుంచి 30 వరకు ఆ గొట్టిపాడు దగ్గర పరిచర్య, తర్వాత వెంటనే డోర్నాల దగ్గర పరిచర్య ఉంది. And the Lord willing, I'll be with you again on 1st of May. మే 1వ తారీఖున ప్రభు చిత్తమైతే మరలా నేను మీ మధ్యకి వస్తాను. And be part of that engagement service. ఆ ఎంగేజ్మెంట్ కూడికలో ఉండాలి అని. The Lord willing, on 2nd of May I'll leave for Delhi. 2వ తారీఖు మే నెలలో నేను తిరిగి ఢిల్లీకి వెళ్ళబోతున్నాను. And on 16th again I'll leave for Guwahati and Arunachal Pradesh. 16వ తారీఖున గౌహతి అరుణాచల్ ప్రదేశ్ కి తిరిగి వెళ్ళబోతా ఉన్నాను. Remember that ministry in your prayer. మీ ప్రార్థనలో ఆ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. Traveling to Arunachal from Guwahati would be tedious. గౌహతి నుంచి అరుణాచల్ ప్రదేశ్ కి వెళ్ళడం, ఆ ప్రయాణం ఎంతో అలసట కలిగించేది. Particularly at this age and with all physical ailments, we need the grace of God. ఈ ప్రత్యేకంగా ఈ వయసులో శరీర సంబంధమైన బలహీనతలతో ఉండగా ఈ ప్రయాణంలో ప్రభు కృప కొరకు ప్రార్థన చేయండి. June and July I will be free. జూన్ జూలై నేను ఖాళీగానే ఉంటాను. The Lord has kept free. ప్రభు నన్ను ఖాళీగా ఉంచాడు. Because my wife has to undergo right eye cataract surgery. నా భార్య కుడి కన్ను క్యాటరాక్ట్ ఆపరేషన్ జరగాలి. And I also need to undergo cataract surgery on my right eye. నా కుడి కన్నుకు కూడా క్యాటరాక్ట్ సర్జరీ జరగాలి. It has been a long gap. I was operated upon my left eye in 2012 January. 2012 జనవరిలో ఎడమ కన్నుకి ఆపరేషన్ జరిగింది. చాలా ఖాళీ వచ్చింది. Usually ophthalmologists say there should not be that much gap. సాధారణంగా కంటి వైద్యులు ఇంత నిడివి ఉండకూడదు అని చెప్తారు. I am finding it very difficult these days to read and even to walk. ఈ రోజుల్లో చదవడం, కనీసం నడవడం కూడా కష్టమైపోతుంది. The left eye is being strained because my right eye is not cooperating. ఆ కుడి కన్ను సహకరించకపోవడం వల్ల ఎడమ కన్ను మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది, అలసిపోతుంది. That I have realized, if one eye is not cooperating, the other eye strains. ఒక కన్ను సహకరించకపోతే మరొక కన్ను ఎక్కువ ప్రయాసపడాల్సి వస్తుంది. నేను గమనించాను. That's a simple principle even in assembly matters. సంఘ విషయాల్లో కూడా ఇది సాధారణమైనటువంటి సంగతే. If one doesn't cooperate, the other will be so much of strain. ఒక వ్యక్తి సహకరించకపోతే మరొక వ్యక్తి ఎక్కువగా అతడు ప్రయాసపడాల్సి వస్తుంది. So remember these matters in prayer. మీ ప్రార్థనలో ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోండి. And August onwards, the Lord has kept again a heavy schedule. ఆగస్టు నుంచి మరింత విస్తారమైన పనిలో ఆయన నన్ను ఉంచారు. So remember these matters in prayer. మీ ప్రార్థనలో ఈ విషయాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. Usually I won't share these matters with everyone. అందరితోటి ఇలాంటి విషయాలు నేను ఎప్పుడు కూడా పంచుకోను. As I mentioned to you, you are in my heart. నేను మీతో చెప్పినట్లుగా మీరు నాకు ప్రియులై ఉన్నారు. So therefore we pass on these prayer matters. అందుకని ఈ ప్రార్థన విషయాలు నేను మీకు చేరుస్తూ ఉన్నాను. I have a special message for Sunday morning.
ఈ ఆదివారం ఉదయ కాలానికి ప్రత్యేకమైన సందేశాన్ని నేను తీసుకుని వచ్చాను. I am not touching judgments now. నేను ఇప్పుడు తీర్పుల గురించి నేను వాటిని ముట్టుకోవటం లేదు. 2 judgments are left out. The Lord willing, we will deal with them in the evening. సాయంకాలం వేళ ప్రభు చిత్తమైతే మిగిలిన 2 తీర్పులను మనం ధ్యానం చేస్తాం. Kindly turn to the book of Philippians. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం చూద్దాం. Paul's letter from the prison. చెరసాలలో నుండి పౌలు రాసిన ఉత్తరం ఇది. And we know this epistle talks about the walk of the body of Christ. యేసు క్రీస్తు ప్రభు శరీరం యొక్క Walk. నడకను గురించి ఈ పత్రిక తెలియజేస్తుంది. How the body of Christ should walk. క్రీస్తు శరీరము ఎలాగున నడవాలో ఈ పత్రిక తెలియజేస్తుంది. We know that 4 epistles came out of prison. చెరసాల నుండి 4 పత్రికలు వచ్చినట్టు మనకు తెలుసు. What are they? ఏంటవి? We know that. అవన్నీ మనకు తెలుసు. What are they? ఏంటవి? ఒకటి I know that you are all Bible students. మీరందరూ బైబిల్ విద్యార్థులు అని నాకు తెలుసు. చెప్పండి. Yes. Please, elders, keep quiet. పెద్దలు You know it very well. పెద్దలకు తెలుసు. Yes. మిగిలిన వారు చెప్తారు. Others, say it. Ephesians, ఎఫెసీ పత్రిక, Philippians, ఫిలిప్పీ పత్రిక, Colossians, కొలస్సీయులకు రాయబడిన పత్రిక, and Philemon. ఫిలోమోనుకు రాయబడిన పత్రిక. 4 beautiful epistles came out of the prison cell. 4 రమ్యమైన పత్రికలు చెరసాల గదిలో నుండి బయటకు వచ్చాయి. Another question is coming. ఇప్పుడు మరొక ప్రశ్న వస్తుంది. All these 4 epistles deal with one subject. ఈ 4 పత్రికలు ఒకే అంశాన్ని గురించి చెప్తూ ఉన్నాయా? No, they all deal with one subject. ఒకే సంగతిని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. What is that? ఏంటవి? One theme, one subject, ఈ one matter. 4 పత్రికల సారాంశం ఒకటే. ఏమిటది? The body of Christ. క్రీస్తు శరీరాన్ని గురించి చెప్తున్నాయి. That is the subject matter of these 4 prison epistles. ఈ 4 చెరసాలలో నుండి వచ్చిన ఈ పత్రికలు యొక్క సారాంశము క్రీస్తు యొక్క శరీరము. I'll quickly give the 4 titles. ఈ నేను 4 టైటిల్స్ నేను మీకు చెప్తాను. Ephesian epistle deals with the whole body of Christ, the universal church, that is the body of Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము. ఎఫెసీ పత్రిక సంపూర్ణమైన క్రీస్తు శరీరాన్ని గురించి అనగా సార్వత్రిక సంఘాన్ని గురించి తెలియజేస్తుంది. The Philippian epistle deals with the walk of the body of Christ. ఫిలిప్పీ పత్రిక క్రీస్తు శరీరం యొక్క నడకను గురించి తెలియజేస్తుంది. The epistle of Colossians deals with the head of the body of Christ. కొలస్సీ పత్రిక ఈ శరీరం యొక్క శిరస్సును గురించి తెలియజేస్తుంది. And finally, Philemon deals with the love in action of the body of Christ. ఫిలమోను పత్రికలో ఇక ఆఖరిగా యేసు క్రీస్తు ప్రభు శరీరంలో ఉండాల్సినటువంటి ప్రేమను గురించి తెలియజేస్తుంది. So the subject matter is the same, that is the body of Christ. ఈ 4 పత్రికల యొక్క ప్రాముఖ్యమైన అంశము క్రీస్తు యొక్క శరీరము. Philippian epistle deals with the walk. ఫిలిప్పీ పత్రిక ఆ శరీరం యొక్క నడకను తెలియజేస్తుంది. How the body of Christ should walk. సంఘము అనబడిన క్రీస్తు శరీరం ఎలా నడవాలో తెలియజేస్తుంది. Now verse 1, chapter 1, verse 1. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. Paul and Timotheus, the servants of Jesus Christ, to all the saints in Christ Jesus which are at Philippi, with the bishops and the deacons.
ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. I just want to concentrate on verse 1. నేను మొదటి వచనం పైనే నేను మాట్లాడతాను. When Paul writing to the church at Philippi, ఫిలిప్పీలో ఉన్న సంఘములకు పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు he includes a much younger young man with him and say, we the servants of Christ. ఈ పత్రిక ఫిలిప్పీ సంఘంతో రాస్తూ ఉంటుండగా పౌలు వయసుతో పోలిస్తే చాలా చిన్నవాడైన తిమోతిని దేవుని క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి అని కలిపి చెప్తా ఉన్నాడు. There is much age gap between Paul and Timothy. పౌలుకి యవనస్తుడైన తిమోతికి వయసులో చాలా ఎక్కువ తేడా ఉంది. Paul was the spiritual father to young Timothy. ఈ యవనస్తుడైన తిమోతికి పౌలు ఆత్మ సంబంధమైన తండ్రి. And not only that, అంత మాత్రమే కాదు, Paul had to adopt Timothy in order to take him into the ministry. సేవలోనికి తిమోతిని ఆయన తీసుకుని వెళ్ళడానికి పౌలు తిమోతిని దత్తత చేసుకున్నాడు. We know the background of Timothy. మనకి తిమోతి యొక్క నేపథ్యం తెలుసు. We need not to refer to all those verses. ఆ వచనాలన్నీ ఇప్పుడు మనం తీయము. Where do we find Timothy's background? తిమోతి యొక్క నేపథ్యం మన ఎక్కడ కనబడుతుంది? Which book? ఏ పుస్తకంలో? Don't say in the Bible. బైబిల్లో చెప్పకుండా ఏ పుస్తకంలోనో చెప్పండి. Book of Acts. అపోస్తలుల కార్యముల గ్రంథం. Chapter ఎన్నో అధ్యాయం? 16. Very good. That's why I ask questions. I know that you are a very good Bible student. మీరు మంచి బైబిల్ విద్యార్థులు నాకు తెలుసు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్నలు. Chapter 16. 16వ అధ్యాయం. Now talk about his background, parents. తన తల్లిదండ్రుల గురించి అక్కడ చెప్పబడుతుంది. Father was తండ్రి ఎవరు? right. Mother, తల్లి ఎవరు? a Jewish woman. ఒక యూదా స్త్రీ. Okay, he was born to a Grecian, a heathen man. ఒక అన్య సంబంధమైనటువంటి గ్రీసు దేశస్థుడికి పుట్టిన తిమోతి. Jews will not accept any heathen person in the ministry. యూదులు దేవుని పరిచర్యలో ఎలాంటి పరిచర్యలోనైనా అన్యుణ్ణి అంగీకరించరు. But Paul looked at the gift of God in this young man. అయితే పౌలు ఈ తిమోతిలో ఉన్న దేవుని వరమును చూశాడు. He has noticed his zeal and burden to serve the Lord. ప్రభువుని సేవించడానికి తిమోతి హృదయంలో ప్రభువు ఇచ్చిన భారాన్ని ఆ ఆశను పౌలు చూశాడు. Paul personally fell in love with the young Timothy. పౌలు వ్యక్తిగతంగా తిమోతి తోటి ఎంతో ప్రేమ సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాడు. Because young Timothy has developed very honest, sincere attitude right from the childhood. ఎందుకంటే తిమోతి ఈ చిన్న వయసులో నుండే యథార్థమైన నిజాయితీ కలిగినటువంటి స్వభావాన్ని అలవాటు చేసుకున్నాడు. Because of his grandmother and mother. ఎందుకంటే తన అవ్వ అలాగే తన తల్లి వారిని బట్టి. Grandmother taught the scripture. ఆ తిమోతికి తన అవ్వ తన మామ ఈ సంగతులు తెలియజేస్తూ వచ్చింది. Mother led him to the faith. ఆ తల్లి యూనికే తిమోతిని విశ్వాసంలోకి నడిపించింది. Lovely mothers, isn't it? ఎంతో ప్రియమైన తల్లి ఆమె, అవునా? They did not put the children in front of Cartoon Network. తమ పిల్లల్ని కార్టూన్ నెట్వర్క్ ముందు కూర్చోబెట్టలేదు. As it is today. ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది. They placed this young man before the word of God. ఈ యవనస్తుని ఈ అబ్బాయిని దేవుని యొక్క వాక్యం ఎదుటికి తీసుకుని వచ్చారు. Paul looked at his sincerity. పౌలు తిమోతిలో ఉన్న ఆ నిజాయితీని చూశాడు. His godly attitude right from the youth. ఆ తిమోతి బాల్య దశలో నుండే దైవికమైన స్వభావాన్ని కలిగినటువంటి వాడు. And he fell in love with him. అందుకని తిమోతి తోటి ప్రేమలో పడ్డాడు. He wanted to encourage him in the ministry. అలాంటి తిమోతిని పౌలు ప్రోత్సహించాలి అని అనుకున్నాడు. Paul was about to go on a second
missionary journey పౌలు was already on. పౌలు రెండవ మిషనరీ యాత్రలో అప్పటికే ఉన్నాడు, ప్రారంభమైంది. Timothy to accompany him. ఆ రెండవ సువార్త యాత్రలో తిమోతిని తనతో పాటు తీసుకుని పోవాలని అనుకున్నాడు. So there was a hurdle. మళ్ళా ఇప్పుడు ఒక ఆటంకం వచ్చింది. He loved him. తిమోతిని పౌలు ప్రేమిస్తూ ఉన్నాడు. He realized the gift of God. దేవుని వరం తిమోతిలో ఉందని తెలుసు. There is a hurdle. అయినప్పటికీ ఒక ఆటంకం ఉంది సేవ కొరకు. He did not simply say to Timothy, look young man, I wanted you but there is a hurdle. తిమోతి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఉంది కానీ ఇదిగో ఆటంకం ఉంది అని ఆయన చెప్పలేదు. Don't worry. ఏం పర్వాలేదు, ప్రభు కొంచెం నువ్వు ఎదురు చూడు, hurdle. ఆటంకం పోవాలి, అప్పుడు ప్రార్థన చేయి అని అనలేదు. Had he suggested that, ఒకవేళ అలాగే పౌలు తిమోతితో అని ఉంటే pray for the hurdle, ఆటంకం పోయేటట్టుగా ప్రార్థన చెయ్యి అంటే what would be the kind of prayer of Timothy? తిమోతి ప్రార్థన ఎలా ఉండి ఉండవచ్చు? Remove the hurdle, O Lord. ఓ ప్రభువా ఆటంకాన్ని తీసివేయి. What is that hurdle? ఏంటి ఆటంకం? What would be the hurdle? Try to understand. ఆటంకం ఏమై ఉండవచ్చు అర్థం చేసుకోండి. Who was the hurdle? ఎవరు ఆటంకం? Who was the hurdle? తీసుకెళ్తలేదు కదండి. Who was the hurdle? Father. తండ్రి. Where are you? ఎక్కడున్నాడు? No, I am asking them. Who was the hurdle? The father. తండ్రి ఆటంకం. Because of he belongs to heathen background. ఎందుకంటే అతడు అన్య కుటుంబానికి చెందినటువంటి వాడు. No, had Paul told him to pray for the hurdle that it be removed. పౌలు ఆ ఆటంకం తీసే అని చెప్పి తిమోతితో ప్రార్థన చేయమని చెప్తే ఆన్సర్ ఏమై ఉంటుంది? సమాధానం. the prayer. ఎలాంటి ప్రార్థన అది? Remove Father. తిమోతి తండ్రిని తీసేయమని ప్రార్థించినట్టు. wrong suggestion, isn't it? అది తప్పుడు సలహా అవుతుంది కదా. That's not the whole counsel of God. ఆ దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. Servants of God should bring forth the whole counsel of God. దేవుని సేవకులు దేవుని సంపూర్ణమైన ప్రణాళికను తెలియచేయాలి. He realized the hurdle. పౌలుకి ఆ ఆటంకం ఏదో అర్థమైంది. Then said, I'll adopt you. అప్పుడు అంటా ఉన్నాడు పౌలు, నేను నిన్ను దత్తత తీసుకుంటాను. Legal documentation was done. ఈ న్యాయపరమైనటువంటి డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా జరిగాయి దత్తతకి. Now onwards, I am your father. ఇప్పటి నుండి నేను నీకు తండ్రిని. There is no more hurdle. ఇక ఎంత మాత్రం కూడా ఆటంకం లేదు. Who acted on behalf of Timothy? తిమోతి తరఫున ఎవరు పనిచేశారు? Paul. పౌలే. The servant of God. దేవుని సేవకుడు. Who realized the good quality in Timothy. తిమోతిలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలను ఎరిగినవాడు పౌలు. And took him along. ఇప్పుడు ఆ తిమోతిని తనతో పాటు తీసుకుని పోతున్నాడు. After learning so much with this spiritual father, ఈ ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి దగ్గర అనేకమైన సంగతులు నేర్చుకున్న ఆ కుమారుడుగా తిమోతి he has grown to a level. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాడు. What is the level here mentioned? ఇక్కడ మొదటి వచనంలో చెప్పబడిన స్థాయి ఏమిటి? What is the level? Servant of God. దేవుని క్రీస్తు యేసు దాసుడు అయ్యారు ఇప్పుడు. Who says that? ఎవరు చెప్తున్నారు ఈ మాట? Paul says that. పౌలే స్వయంగా ఈ మాట చెప్తున్నాడు. And Timothy, యవనస్తుడైన చిన్నవాడైన తిమోతి, adopted son, దత్తత చేయబడినటువంటి కుమారుడు, yet a child. ఇంకా చిన్నవాడే. But now what he says? అయితే ఆ చిన్నవాడిని చూసి పౌలు ఏమంటా ఉన్నాడు? He includes Timothy's name along with him, we the servants of God. తనతో పాటు ఆ చిన్నవాడైన తిమోతి పేరు ప్రక్కన పెట్టి మేము క్రీస్తు యేసు దాసులము అంటారు. What a man of God. ఎంత గొప్ప దైవజనుడు పౌలు. What an exemplary man of God. ఎంత మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వాడు పౌలు. Dear friends, ప్రియమైన స్నేహితులారా, we have a peculiar weakness. మనందరికీ కూడా చాలా ప్రత్యేకమైన బలహీనత ఉంటుంది. If I have nourished a young man, నేను ఒక యవనస్తుని కనుక పెంచితే he has grown up to my level. అతను నా స్థాయికి వచ్చి in the back of my mind it will remain that I am his mentor. అతను నా స్థాయికి వచ్చిన తర్వాత నా మనసులో ఎప్పుడు ఏముంటుందంటే నేనే కదా వీళ్ళని
ప్రేమించాను. It is difficult for me to accept him along with me as a servant of God. నాతో పాటు దేవుని సేవకుడు ఇతను అని అంగీకరించడం చాలా కష్టమైపోతుంది. We need to learn this. ఈ సంగతిని మనం నేర్చుకోవాలి. We are a failure in this part. నిజంగా ఈ అంశంలో మనం ఓడిపోయాం. I appreciate the way John the apostle appreciates Gaius. ఆ ప్రేమ అపోస్తలుడైన యోహాను ఎలాగో గాయను ప్రశంసిస్తున్నాడో నాకు గుర్తుంది. In his letter writing to Gaius, he says, గాయకు ఉత్తరాన్ని రాస్తూ యోహాను ఇలా అన్నాడు. What he said? ఏమన్నాడు? No. Wait. What I'm going to say. What he said? ఏమన్నాడు? I have come to know of your love. నీ ప్రేమ గురించి నేను విన్నాను. I have come to know of your truth. నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు అని కూడా విన్నాను. I have come to know of your service. నీ సేవ, నీ పరిచర్యను కూడా నేను విన్నాను. Is that appreciation? ఇది ఏమైనా ప్రశంస అంటారా? Is that not commendation? ఇది సిఫారసు అంటారా? సిఫారసు కాదా? Answer? It is a commendation. సిఫారసు ఇది. Commending young Gaius. యవనస్తుడైన గాయని సిఫారసు చేస్తా ఉన్నాడు. At that time, John was the only living apostle. ఆ సమయంలో బ్రతికి ఉన్న అపోస్తలులో యోహాను మాత్రం ఒక్కడే. Gaius was much younger to him. ఆ సమయానికి గాయను చాలా చిన్నవాడు. A word of appreciation goes out of his mouth. ఆ పెద్దవాడైన యోహాను నుంచి ఆ చిన్నవాడైన గాయకు ప్రశంస అందుతుంది. That's why he said, you are beloved. అందుకునే నేను ప్రియుడైన గాయు అన్నాడు. You are my beloved. మీరు నా ప్రియులైనటువంటి వారు. I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. Because you love the Lord. ఎందుకంటే మీరు ప్రభువును You ప్రేమిస్తున్నారు. love the truth. మీరు సత్యాన్ని You ప్రేమిస్తున్నారు. serve the children of God. దేవుని పిల్లలకు మీరు పరిచర్య చేస్తూ ఉన్నారు. I love you. అందుకనే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. What an appreciation. ఇది ఎంత శ్రేష్టమైన ప్రశంస. That's what Paul says. అందుకనే పౌలు ఫిలిప్పీయుల పత్రికలో చెప్తా ఉన్నాడు. Paul and Timothy, the servants of God. క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు. What a lovely thing. ఎంత ప్రియమైన సంగతి. I tell you, every leader in this assembly must have a trainee Timothy with you. ఈ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి నాయకునికి నేను చెప్పే సంగతి ఏమిటంటే ప్రతి నాయకునికి తర్ఫీదు చేయబడుతున్న ఒక తిమోతి ఉండాలి. A senior brother, you are grown up, you know the scripture. Have a Timothy with you. అనుభవజ్ఞుడైనటువంటి వాడు, లేఖనం ఎరిగినటువంటి వాడు నీ ప్రక్కన తిమోతిగా ఉండాలి. Choose someone prayerfully. ప్రార్థనా పూర్వకంగా ఒక వ్యక్తిని ఎంచుకోండి. Acknowledge the gift of God in them. అతనిలో ఉన్న దేవుని యొక్క వరాన్ని గుర్తించండి. Make a Timothy. ఒక తిమోతిని తయారు చేయండి. How long the senior leaders are going to be here? సీనియర్ నాయకులు ఎంతకాలం ఉంటారు? ఇక How long? ఎంతకాలం We don't know. మనకు తెలియదు. Have a trainee Timothy with you. మీతో పాటు తర్ఫీదు చేయబడుతున్న ఒక తిమోతిని ఉండనివ్వండి. So that he may grow and know the scripture and he may come to a level of your stature. అలాగా ఉన్నప్పుడు అతడు సత్యమునందు అనుభవజ్ఞానాన్ని కలిగి నీ స్థాయికి అతడు రాగలుగుతాడు. Now, and he, while addressing, whom did he address first? ఎవరిని పలకరిస్తూ ఉన్నాడు? మొదటి వచనం. Come back to Philippi. ఫిలిప్పీ పత్రిక మొదటి వచనం చూడండి. Whom did he address first? ఎవరిని పలకరిస్తున్నాడు? మొదటి వచనంలో చూడండి. To all the saints. సకల పరిశుద్ధులు. When we write letters, now these days no letters. ఈ రోజుల్లో ఉత్తరాలు ఎవరు రాయటం లేదు, కానీ ఉత్తరాలు రాసేటప్పుడు we address first the senior. మొదట
the senior person of the family. ఆ కుటుంబంలో ఆ సీనియర్ పేరు రాస్తా. Then the secondary. తర్వాత రెండు. Then the last is primary. తర్వాత లాస్ట్ వచ్చేసరికి the elementary. ఆ చిన్నవాడు. Go to the elementary level. ఆ స్కూల్ ఎలిమెంటరీ లెవెల్ కి వెళ్ళేవాడు. In any function, ఏ కూడికలోనైనా anyone comes to address, he will take the name first. Distinguished guest, and all on the dais, and then the audience. ఆ ఫంక్షన్ లో కూడా ఎవరైనా ప్రసంగించేటప్పుడు ఇలా చెప్తారు, వేదికను అలంకరించిన పెద్దలు, తర్వాత సభికులు అంటారు. But Paul, the servant of God, knows whom he was addressing to. అయితే పౌలు ఎవరికి ఆయన వారిని పలుకరిస్తున్నాడో వారు పౌలుకి బాగా తెలుసు. Did you put it properly? I think you are missing your wife, man. You know that he is newly married? His half heart is not here. This morning. I love this young boy. He is like my son. He is not standing beside me for the first time. I know him very well. That's why I take freedom. Yeah. Paul knew it very well whom he is addressing to. పౌలు ఎవరికి పత్రిక రాస్తూ ఉన్నాడో పౌలుకు తెలుసు. The saints. పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాడు. The most important people in the church. సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు? The saints. పరిశుద్ధులు. Not the elders. పెద్దలు కాదు. Not the deacons. పరిచారకులు కాదు. The saints. పెద్ద సకల పరిశుద్ధులు. The address goes to the saints. ఈ పౌలు పత్రిక పరిశుద్ధులకు వెళ్తుంది. The elders are here. పెద్దలు ఉన్నారు ఇక్కడ. What for? ఎందుకు? What for? దేని కొరకు? For the saints. వారు కూడా పరిశుద్ధుల కొరకే. The deacons are here. పరిచారకులు కూడా ఉన్నారు. What for? దేని కొరకు? For the saints. వారు కూడా పరిశుద్ధుల కొరకే. But the most important congregation is the saints, the church. సంఘములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రజలు ఎవరు అంటే పరిశుద్ధులై ఉన్నారు. To all the saints. సకల పరిశుద్ధులకును. In Christ Jesus. క్రీస్తు యేసునందరి. How have they become saints? వారు ఎలా పరిశుద్ధులుగా చేయబడ్డారు? Have they given any fee? వారు ఏమైనా వెల చెల్లించారా? Have they done any social work? వారు ఏమైనా సామాజిక కార్యక్రమం చేశారా? I just want to know whether Mother Teresa has been declared sainthood. Has she been declared? Yes. Huh? Declared. Oh. మదర్ తెరెసాకి సెయింట్హుడ్ ఇచ్చారు. Oh, what a long process. అది ఆ సెయింట్హుడ్ ఇవ్వాలంటే ఆమె పరిశుద్ధురాలు అని చెప్పాలి అంటే చాలా కాలం పట్టింది. Oh, what a long process. Somebody has to write a thesis on that. ఎవరో ఆమె పైన థీసిస్ రాసి పంపించాలి. But what have they done here? కానీ మరి ఫిలిప్పీలు ఏం చేశారు? Nobody submitted any thesis here. దీని మీద ఎవరు కూడా ఈ థీసిస్ రీసెర్చ్ పత్రాలు ఎవరు రాయలేదు. How have they become saints? మరి ఫిలిప్పీలో ఉన్నవారు ఎలా పరిశుద్ధులుగా చేయబడ్డారు? Yesterday that brother who spoke after me in the morning referred to that verse. నిన్నటి దినాన మాట్లాడిన దేవుని సేవకుడు దాన్ని ప్రస్తావించారు. 1 Corinthians. కొరింథీయులకు రాయబడిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయం verse 1. మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. There we see the definition of the church. You can write it down like that. రాసుకోండి. సంఘం అనే దానికి నిర్వచనం అక్కడ మనం చూస్తాం. The very definition of the church. సంఘమునకు ఉన్నటువంటి ఖచ్చితమైన నిర్వచనం అక్కడ మనకి కనబడుతుంది. Yes, read. మొదటి వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలుడు సహోదరుడైన సోస్థెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా that is where the explanation begins from. ఇక్కడ రెండవ వచనం నుంచి ప్రారంభమవుతుంది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. That is the first quality of the church. సంఘమునకున్న మొదటి లక్షణం ఇది. They are cleansed by the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి వారు. When did it take place? ఇది ఎప్పుడు జరిగింది? Answer. ఎప్పుడు జరిగింది? Come
The moment we believe on the Lord Jesus Christ, క్రీస్తు ప్రభువులో మనం విశ్వాసం ఉంచిన ఆ క్షణంలోనే we are declared saints. మనం పరిశుద్ధులుగా మనము పిలువబడ్డాం. Praise be to God. ప్రభువుకి స్తోత్రము కలుగును What a గాక. great honor. ఇది ఎంత గొప్ప గౌరవం. The moment we believed on the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించిన ఆ క్షణంలోనే we are declared saints. మనము పరిశుద్ధులుగా పిలువబడతాం. We are cleansed by the blood of the Lord. మనం యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు. Who has declared sainthood on us? మన పైన మనల్ని పరిశుద్ధులు అని చెప్పిన వాడు ఎవరు? God the Father. తండ్రి అయిన దేవుడే మనల్ని పరిశుద్ధులుగా డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. By the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తమును బట్టి God the Father has imputed His righteousness upon us. యేసుక్రీస్తు ప్రభు రక్తమును బట్టి తండ్రి అయిన దేవుడు తన నీతిని మన పైన ఆపాదించాడు. That's past. అది అయిపోయింది. Okay, what is the second thing? రెండవది చూడండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. Oh, we are declared saints. మనం పరిశుద్ధ పరచబడిన వారమని చెప్పబడ్డా. And furthermore it says we are called to be saints. ఇంకా దాని తర్వాత ఏం చెప్పబడింది? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. In other words, మరొక మాటలో we are called to maintain sanctity in our day-to-day మరొక life. మాటలో చెప్పాలంటే మన అనుదిన జీవితంలో పవిత్రతను పరిశుద్ధతను మనం కొనసాగించాలి, కాపాడాలి. We are saints. మనం పరిశుద్ధులమే. Praise be to God. ప్రభువుకి స్తోత్రం. But what about daily sanctity? అయితే మన అనుదిన సంబంధమైన పవిత్రత గురించి ఏమిటి? Should we involve in any kind of thing which would defile us? మనల్ని అపవిత్రపరిచే ప్రతి దానిలోనూ మనం కలిసిపోవచ్చా? What do we read in 1 Peter chapter 1, 15 and 16 verses? పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15-16 వచనాల్లో మనం ఏం చూస్తాం? Yes, we know it. మనందరికీ తెలుసు ఆ వచనాలు. Say that. ఏం చెప్పండి? Read 15 first. 14 నుంచి తెలుగులో ఉంది చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. It's what the reference taken from. ఈ వచనం ఎక్కడి నుంచి తీసుకుని రాబడింది? Who said this? ఈ మాటలు ఎవరు చెప్పారు? God himself said this. దేవుడే ఈ మాట చెప్పాడు. Now answer me properly. సమాధానం చెప్పండి. God said, be holy as I am holy. Be holy for I am holy. దేవుడు ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి. Is that a suggestion or a commandment? ఇది ఏమైనా ఒక సలహా లేకపోతే ఆజ్ఞ? It's a commandment. ఇది ఆజ్ఞ అన్నది. It's not the suggestion. ఆ సలహా కాదు, ఉంటే ఉండండి. Be holy for I am holy. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. My dear friends, నా ప్రియమైన స్నేహితులారా, remember this. ఈ సంగతిని జ్ఞాపకం ఉంచుకోండి. We are dealing with the holy God. మనము పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉన్నాం. When you say God in heaven, you are dealing with holy God. పరలోకమందున తండ్రి అని చెప్పినప్పుడు పరిశుద్ధుడైన దేవునితో నువ్వు మాట్లాడుతూ When ఉన్నావు. you open the scripture, you are opening the scripture of the holy God. లేఖనాలు నువ్వు తెరిచినప్పుడు పరిశుద్ధుడైన ఆ దేవుని లేఖనాలతోటి నువ్వు చదువుతూ ఉన్నావు. When you are singing a song, you are singing in praise of that holy God. నువ్వు కీర్తన పాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. When you come to minister the word of God, you are bringing the whole counsel of that holy God. దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయన ఆలోచన ప్రజల దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నావు. So whatever we do, we are dealing with the holy God every day. మనము ప్రతిరోజు ఏ సంగతులైతే ఆయన నామములో చేస్తున్నామో ఆ సంగతులను బట్టి పరిశుద్ధుడైన దేవునితో మనము కలిగి ఉంటా ఉన్నాం. ఈ సంగతులను Careful we should be. ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. How careful we should be. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. It's a commandment. ఇది ఆజ్ఞ. Be holy for I am holy. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. There are so many things in the world
the devil is offering to us every day, which will defile us. ఈ లోకంలో సాతానుడు మనల్ని పాడు చేసే, మురికి చేసే అనేకమైన వాటిని మన దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాడు. Read the last verse of Romans chapter 13. రోమా పత్రిక 13వ అధ్యాయం ఆఖరి మాట చూడండి. Make no provision for your fleshly lust. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. Make no provision in order to fulfill your lust. శరీరేచ్ఛ నెరవేర్చుకోవడానికి శరీరానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకండి. If anything is there, put it off. ఒకవేళ శరీరేచ్ఛ నెరవేర్చుకోవడానికి ఏదైనా ఏర్పాటు మీ దగ్గర ఉంటే దాన్ని దూరంగా పారవేయండి. We put on Christ. ఎందుకంటే మనము యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నాం. Put on Christ. క్రీస్తును ధరించుకొనుట. The holy Son of God. పరిశుద్ధ దేవుని కుమారుడు. The anointed Son of God. అభిషేకింపబడిన దేవుని కుమారుడు. Our Savior and our Lord. ఆయన మన రక్షకుడు, మన ప్రియమైన ప్రభువు ఆయన. We have put on Him. మనము అలాంటి ఆ ప్రభువుని ధరించుకున్నాం. Make no provision for lust. శరీరేచ్ఛ సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండలేవద్దు. Very simple illustration. I always say like this. నేను ఎప్పుడు చెప్పే చాలా తేలికపాటి వివరణ ఇది. Now, for instance, you are watching TV. మీరు టీవీ చూస్తున్నారు అని అనుకోండి కొద్దిసేపు. I am not saying what you are watching, but watching TV. మీరు ఏం చూస్తున్నారో చెప్పట్లేదు కానీ మీరు చూస్తున్నారని చెప్తున్నాను. Everybody knows that, brother. You are watching a TV, అనుకోండి, particularly your family. మీ కుటుంబంలో At that point of time, think that Brother James comes. ఆ సమయంలో జేమ్స్ గారు వచ్చారు. What will he do? ఏం చేస్తాడు ఆయన? No, what will you do? మీరేం చేస్తారు? ఆయన వచ్చారు. The very first thing you do. The very first thing. వెంటనే మీరు చేసే పని ఏంటి? Why? You fear just Brother James. ఎందుకో టీవీ కట్టేస్తున్నారు? జేమ్స్ గారికి మీరు భయపడుతూ ఉన్నారు. Not God. దేవుడి కాదు. It's a very simple logic. ఇది చాలా తేలికపాటి వివరణ. You fear the man. మనుషులకు మీరు భయపడుతూ ఉన్నారు. Not the living God. సజీవుడైన జీవం కలిగిన వాడికి The కాదు. one who is always there with you. నీతో ఎప్పుడు ఉండే ఆ ప్రభువుకు నీవు We భయపడలేదు. simply say we have put on Christ. మనం అంటామే క్రీస్తుని ధరించుకున్న వారు అంటాం. We are brethren, you know that? మేము బ్రదర్ మీకు తెలుసా అంట. The brethren believer. బ్రదర్ అని మేమంటాం. We are not like you. మేము మీలాంటి వాళ్ళని కాదంటాం. They should come and see us at home. వాళ్ళందరూ వచ్చి మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి. We put on Christ. క్రీస్తును ధరించుకున్నాం. Make no provision in order to fulfill your lust. శరీరేచ్ఛ నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకోకండి. If we make any provision, it means we defile ourselves. పాపం చేయడానికి ఎలాంటి ఏర్పాటు దగ్గరలో ఉంచుకుంటే మనల్ని మనం అపవిత్రులుగా చేసుకున్నట్టు. It's not out of ignorance. ఇది అమాయకంగా తెలియక జరిగేది కాదు. It's a deliberate sin. కావాలని ఉద్దేశపూర్వకంగా చేసే పాపం. We are called to be saints. మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారం. We need to show forth sanctity even in our words. మన యొక్క మాటలలో కూడా పవిత్రతను కనపరచాలి. In our reaction. మన యొక్క ప్రతిస్పందనలలో, In our daily attitude. మన అనుదిన దినచర్యలో, Sanctity. మన వైఖరిలో పరిశుద్ధతను చూపించాలి. Now let me finish that definition. ఈ కొరింథీ పత్రికలో ఉన్న ఆ నిర్వచనాన్ని పూర్తి చేద్దాం. First is sanctified by the blood of the Lord Jesus Christ. మొదటిది క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డ, Called to be saints. రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ, Third one. మూడవది వారికిని మనకును ప్రభువుగా ఉన్న. Wait. All saints. అందరూ పరిశుద్ధులే. Whosoever have received Jesus as Lord. యేసు క్రీస్తు ప్రభు, యేసు క్రీస్తుని
ప్రభువుగా అంగీకరించిన వారందరూ. That is the third meaning in the definition of church. ఆ సంఘం అనే దానిలో ఉన్న నిర్వచనాల్లో మూడవది ఇది. The lordship of Christ. క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వము. We are cleansed. మనము కడగబడ్డాం. We are called to be saved. మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. And we come under the lordship of Christ. మూడవది యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం కిందకి వచ్చినటువంటి వారు. We accept his authority in our entire life. మన జీవితాంత మొత్తం జీవితంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నాం. Then the fourth one. నాలుగవది కూడా ఉంది. Go on. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారు. Prayer. ప్రార్థన. Prayer is there in the church. వారి సంఘములో ప్రార్థన. Now tell me, which point is prayer? ప్రార్థన. I have given you 4 points. 4 అంశాలు ఇచ్చాను. Which point is the prayer? ప్రార్థన అనేది ఎన్నో అంశం? The last one. నాలుగవది. Without first 3, you have no right to pray. You have no right to call upon the name of Holy God. ఈ నాలుగింటిలో పై 3 లేకుండా నేను ప్రార్థన చేస్తాను, ఆయన నామములో ప్రార్థన చేస్తాను అంటే కుదిరేది కాదు. There are many who pray. చాలా మంది ఉన్నారండి ప్రార్థన చేసేవారు. God will hear. ప్రభు వింటాడు, but will not respond. కానీ ఆయన ప్రతిస్పందించడంతే. I'll give a simple illustration. నేను మీకు మరొక వివరణ ఇస్తాను. For instance, you are a father. మీరు ఒక తండ్రి అనుకోండి. You're sitting in your drawing room. మీ డ్రాయింగ్ రూమ్ లో మీరు కూర్చున్నారు. Somebody is calling from outside, dad, dad. బయట నుంచి ఎవరో నాన్న నాన్న అని పిలుస్తా ఉన్నారు. You hear that? మీరు విన్నారు. You know that's not your child. అది మీ బిడ్డ కాదు అని మీకు తెలుసు. You hear the cry. మీరు విన్నారంటే, but you will not respond. కానీ రెస్పాండ్ అవ్వలేదు. But when will you respond? మీరు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు? When your own child calls. మీ బిడ్డ స్వరం బయట నుంచి మీకు వినబడినప్పుడు, dad, నాన్న అని పిలిచినప్పుడు, once it is enough. ఒక్కసారి చాలంతే. Yes, my son. నా కుమారుడా, ఏమిటి నా కుమారుడా? You will respond. వెంటనే మీరు ప్రతిస్పందిస్తారు. Similarly, అలాగనే there are many who pray to God. అనేక మంది దేవుణ్ణి పిలిచేవారు ఉన్నారు. He will hear all prayers. అవన్నిటిని ఆయన వింటారు. But will respond to them only those who have become his children. ఆయన పిల్లలైన వారి మాటకు మాత్రమే ఆయన ప్రతిస్పందిస్తాడు. Come back to Philippians. ఫిలిప్పీ పత్రికకు మరలా వద్దాం. Writing to the saints at Philippi. ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాడు. I am saying this to the saints at upper room. అప్పర్ రూమ్ లో ఉన్న పరిశుద్ధులకు ఈ మాట నేను తెలియజేస్తూ ఉన్నాను. Let us keep up the sanctity the Lord has freely given to us. దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన పరిశుద్ధతను మనము కొనసాగిద్దాం, కాపాడుకుందాం. Then what is the next group addressed to? తర్వాత ఇంకా ఎవరికి రాశారు ఈ పత్రిక? పరిశుద్ధులయ్యారు. Bishops. అధ్యక్షులకు రాశారు ఈ పత్రిక. We know that talks about the elders. అధ్యక్షులు అనే మాట పెద్దలు అని మనకు తెలుసు. Plural. బహువచనంలో ఉంది, ఇది గమనించాలి. Not elder, elders. పెద్ద అని లేదు, పెద్దలు అధ్యక్షులు అని ఉంది. Elders are appointed by the Holy Spirit. పెద్దలు పరిశుద్ధాత్ముని చేత వారు నియమించబడతారు. Listen carefully. జాగ్రత్తగా వినండి. The elders are appointed by the Holy Spirit. పెద్దలు పరిశుద్ధాత్ముని చేత నియమించబడతారు. They are recognized in the church by their ministry. వారి పరిచర్యను బట్టి స్థానిక సంఘమే వారిని గుర్తిస్తుంది. These two things are very important. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. No one can say I am also an elder. నేను కూడా పెద్దనే అని ఎవరు చెప్పలేరు. That was the problem with the assembly guys was in. గాయస్ అసెంబ్లీలో ఒక సమస్య ఉంది. There was one man. అక్కడ ఒకడున్నాడు.
What was that man? ఆయన పేరు ఏం పేరు? Diotrephes. Diotrephes అనేవాడు ఒకడు ఉన్నాడు. Self-styled leader. తాను సెల్ఫ్ స్టైల్ లీడర్, వాడికి వాడే నియమించబడిన నాయకుడు. Gaius was a prominent leader. గాయు ఏమో పేరు కలిగినటువంటి నాయకుడై ఉన్నాడు. An acceptable leader. సంఘము చేత అంగీకరింపబడే నాయకుడు. Serving leader. సేవ చేసే నాయకుడు. Serving leader. ప్రియుడైనటువంటి వాడు. In fact, he was a servant leader. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సేవకుడైన నాయకుడు. But Diotrephes, కానీ Diotrephes మరొక ప్రక్క he just wanted to be a leader. కేవలం నాయకుడిగా మాత్రమే ఉంటాడట. Anyway, there are many in so many assemblies. They are called self-styled leaders. తమను తాము నాయకులుగా పిలుచుకునేవారు అనేక సంఘాల్లో ఉన్నారు. They will create lot of difficulties to the church. సంఘానికి చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఉన్నారు. Because of such people, the appointed elders will spend sleepless nights. అలాంటి వారిని బట్టి పరిశుద్ధాత్మ చేత నియమించబడిన పెద్దలు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. Now, as I have clarified those two things, appointed by the Holy Spirit, recognized by the church, by their ministry. పెద్దల నియామకం మొదటిది పరిశుద్ధాత్మ చేత నియమించబడుట, రెండవది స్థానిక సంఘం చేత గుర్తింపబడుట. What is their main duty? వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటి? Come to Ephesians. ఎఫెసీ పత్రికకు రండి. I'm not going through all the responsibilities of elders. పెద్దకుండే అన్ని బాధ్యతల యొక్క వివరాలకు నేను వెళ్ళడం లేదు. But main responsibility. ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. Come to chapter 4. 4వ అధ్యాయం. In verse 11, 5 offices are given to the church. 4వ అధ్యాయం 11వ వచనంలో సంఘానికి ఉన్నటువంటి 5 బాధ్యతలు, 5 పనులు చెప్పబడ్డాయి. Out of 5, 2 are not there. 5లో 2 ఇక్కడ లేవు. We know that apostles and prophets. అపోస్తలులు, ప్రవక్తలు లేరు. Their ministry is over now. వారి యొక్క పరిచర్య ఇప్పుడు పూర్తి చేయబడింది. Now who are left out? ఇప్పుడు ఇంకెవరు మిగిలిపోయారు? Evangelists. 13వ చూడండి. సువార్తికులు. Evangelists. కొందరిని సువార్తికులుగాను, Pastors. కొందరిని కాపరులుగాను, Teachers. ఉపదేశకులు, బోధకులు. They are given in the church. వారు సంఘములో ఇవ్వబడ్డారు. Evangelists. సువార్తికులు, Those who preach the gospel. సువార్తను ప్రకటించేవారు. Pastors. కాపరులు, They are the elders. ఆ కాపరులు అంటే పెద్దలు అని. And the teachers. తర్వాత ఉపదేశకులు ఉన్నారు. The teachers are necessarily not part of the oversight. ఈ ఉపదేశకులు పై విచారణ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలనేవి లేదు. Now we have an oversight. మనకి పై విచారణకర్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. And a teacher need not to be one among the oversight. ఈ ఉపదేశించేవాడు, సంఘంలో ఉపదేశించేవాడు పెద్దల్లో ఒకడే ఉండాల్సిన అవసరం లేదు. But he is a gifted of God. అయితే ఈ ఉపదేశం అనేది కూడా దేవుడిచ్చిన వరమే. He studies the word. అతడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాడు. He studies the word rightly divided. సరిగా సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాడు. And he will explain the scripture to the church. అలాగున ధ్యానం చేసి సంఘానికి సందేశాన్ని తీసుకుని వస్తాడు. He may not be the part of the oversight. ఆ ఉపదేశించేవాడు ఖచ్చితంగా పెద్దల్లో పై విచారణకర్తల్లో ఒక్కడై ఉండాల్సినది లేదు. In the due course, Holy Spirit may convince the oversight to have him also one among them. ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని కొంతకాలం తర్వాత ఆ పై విచారణకర్తల్లో ఒకరిగా కూడా నియమించవచ్చు. He may be or he may not be. నియమించవచ్చు, నియమించకపోవచ్చు కూడా. It's not necessary. అది అలా ఖచ్చితంగా జరగాలనేమి లేదు. 3 offices are there. ఇంకా 3 బాధ్యతలు, పనులు ఇక్కడ ఉన్నాయి. Evangelists, సువార్తికులు ఉన్నారు, elders, పెద్దలు, కాపరులు ఉన్నారు. then the Bible teachers. మూడవది బైబిల్ టీచర్లు ఉన్నారు. Recently I met with a senior servant of God. ఒక అనుభవనీయుడైన దేవుని సేవకుని నేను ఇటీవల కలుసుకున్నాను. I know him very well since many years. చాలా ఏళ్ల క్రితం నుంచి ఆయన నాకు బాగా తెలుసు. He is in Delhi. ఆయన ఢిల్లీలో ఉన్నారు. Then there was a marriage function. ఒక వివాహ కార్యక్రమం. Many of his assembly believers also were there. ఆయన స్థానిక సంఘ ప్రియులు కూడా అక్కడ ఉన్నారు. Then he brought one young brother
maybe he is in 40s. 40 సంవత్సరాల దాదాపు 40s. 40లో ఉన్నటువంటి ఆ వయసులో ఒక సహోదరుడు తీసుకుని వచ్చారు. And he introduced me like this. ఆయన ఆ వ్యక్తిని నాకు ఇలా పరిచయం చేశారు. Meet this brother. ఈ సహోదరుని కలుసుకోండి. He is Prasanna Kumar. ఈయన పేరు ప్రసన్న కుమార్. And what surprised me was the next sentence. He said, he is our Bible teacher. ఆ పెద్ద దేవుని సేవకుడు ఈ ప్రసన్న కుమార్ గారిని ఈయన బైబిల్ టీచర్ మాకు అని చెప్తా ఉన్నాడు. He himself is a good Bible teacher. అసలు ఆ పరిచయం చేసిన పెద్ద ఆయనే మంచి బైబిల్ బోధకుడు. Very senior to me. నాకంటే చాలా అనుభవం I learned so many things in my initial ministry. నేను సేవ ఆరంభంలో ఆ దశలో ఉన్నప్పుడు ఆయన నుంచి చాలా సంగతులు నేర్చుకున్నాను. This Prasanna Kumar was much younger to him in age. ఆయన వయసుతో పోలిస్తే ఈయన వయసు చాలా తక్కువ. And said he is our Bible teacher. ఆయన అంతా ఉన్నాడు, ఈయన మా బైబిల్ టీచర్ అంతా ఉన్నాడు. I was delighted. నేను ఎంతో ఆనందించాను. And I was happy. నేనెంతో ఆనందంగా ఉన్నాను. You know why? ఎందుకో తెలుసా? That Prasanna Kumar is from Andhra Pradesh. ఆ ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ వాడు. The brother introduced him was a Malayali. ఆ పరిచయం చేసిన ఆయనేమో మలయాళీ ఆయన. The general tendency of the Malayalis is, I'm sorry to say this, I'm going out of the topic, Lord forgive me, because I move with them. The general opinion of Malayalis is, they only know the scripture, nobody knows. నేను వారితో కలిసి ఉన్నాను కాబట్టి వారి సంగతి నాకు తెలుసు. సాధారణంగా వారి స్వభావం ఎలా ఉంటుందంటే వారికే దేవుని వాక్యం బాగా తెలుసు అని అనుకుంటారు మలయాళీ సహోదరులు. And this brother said, he is a Bible teacher. ఈ సహోదరుడు అయితే అంటా ఉన్నాడు, ఈయన మా బైబిల్ టీచర్. What an introduction. ఎంత గొప్ప పరిచయం అండి. Elders are there, పెద్దలు ఉన్నారు అక్కడ. but I have never come across a Bible teacher here. కానీ ఇక్కడ ఒక బైబిల్ టీచర్ ని కూడా నేను కలుసుకోలేకపోయాను. Maybe there is a Bible teacher I am not introduced to. ఉండవచ్చు, అయితే నేను కలుసుకోలేదని చెప్తున్నా. If anybody is there, please introduce me. ఎవరైనా మీ మధ్యలో ఉంటే దయచేసి నాకు పరిచయం చేయండి. Must have a Bible teacher in the assembly. స్థానిక సంఘములో ఖచ్చితంగా బైబిల్ టీచర్స్ ఉండాల్సిందే. Elders should be Bible teachers. పెద్దలే బైబిల్ టీచర్లు అయి ఉండాలి. They need to train every young man and woman in the word of God. పెద్దలు యవనస్తులైనటువంటి వారి స్త్రీ పురుషులను దేవుని యొక్క వాక్యములో శిక్షణ చేయాలి. As they always say, the assembly should be like a Bible school. నేను ఎప్పుడు చెప్తాను, అసెంబ్లీ మన స్థానిక సంఘం బైబిల్ స్కూల్ లా ఉండాలి. And you must have Bible, not just teachers. ఒక్క టీచర్ కాదు, టీచర్స్ ఉండాలి, ఉపదేశకులు ఉండాలి, ఒక్కడు కాదు. Train them. వారికి ఇవ్వండి శిక్షణ. So these three men are there. ఈ ముగ్గురు సంఘంలో ఇప్పుడు ఉన్నారు. Now what is their responsibility? వారి యొక్క బాధ్యతలు ఏమిటి? Verse 12. Ephesians 4:12. ఎఫెసీ పత్రిక 4:12. There are three major responsibilities. ప్రాముఖ్యమైనటువంటి మూడు బాధ్యతలు అక్కడ ఉన్నాయి. Number 1. మొదటిది, For the perfecting of the saints. సంపూర్ణ పురుషుల వరకు అన్నాడు. Perfecting of the saints. సంపూర్ణులు అవడానికి. Number 2. రెండవది, For the work of the ministry. పరిచర్య ధర్మం జరగడానికి. Number 3. మూడవది, For the edification of the body of Christ. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి. These are the three major things you must have in your mind. మీ మనసులో ఈ మూడు సంగతులను మీరు కలిగి ఉండాలి. 11వ వచనంలో I love the local elders here. ఇక్కడున్న స్థానిక పెద్దలను నేను ప్రేమిస్తూ ఉన్నాను. I'm not making a false statement. నేను ఎలాంటి తప్పుడు స్టేట్మెంట్ చేయటం లేదు. God is my witness. ప్రభువే నాకు సాక్షి. I love them because of their godly attitude. వారి యొక్క దైవికమైన స్వభావాన్ని బట్టి నేను వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను. I love them because of their sincere heart. నమ్మకమైనటువంటి వారి యథార్థ హృదయాన్ని బట్టి నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను. And I love them because of the integrity of their attitude.
వారి యొక్క వైఖరిలో వారు ప్రదర్శించే యథార్థతలో నేను ప్రతి దాన్ని ప్రేమిస్తూ ఉన్నాను. I appreciate and I praise God for that. నేను వారిని ప్రశంసిస్తున్నాను, దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. At the same time, as a servant of God, అదే సమయంలో దేవుని సేవకునిగా I just want to bring this point to your notice. మీ గమనంలోనికి ఈ అంశాన్ని తీసుకుని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. You know this very well. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. These three things should be the main and major responsibilities of the oversight. ఈ మూడు బాధ్యతలు పై విచారణ చేసే వారు ఖచ్చితంగా ఆ వారి బాధ్యతలై ఉన్నాయి. Make them perfect. ఒకటి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. It's not enough that we are perfect. మనము సంపూర్ణులైతే సరిపోదు. Praise God, I know both of them are very perfect in everything. ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇక్కడ ఉన్న ఇద్దరు వారు సంపూర్ణులు దేవుని వాక్యంలో. Very perfect in everything, in organizing things. ఆ విషయాలు చక్కబెట్టడంలో వారు చక్కగా సంపూర్ణత కలిగినటువంటి వారు. But in certain areas also they need to come to perfection. అయితే కొన్ని విషయాల్లో వారు కూడా సంపూర్ణతకు రావాలి. I am saying it out of my love. నేను ప్రేమను బట్టి ఈ విషయాలు చెప్తా ఉన్నాను. In organizing meetings, there was a confusion in these meetings. Who కూడికలు will speak when, who will speak, who is going to speak. Yesterday and the day before yesterday I have noticed. Why should all the way brother get up and go to that brother and say, who is going to speak now? That speaks about imperfection. ఈ కూడికల క్రమంలో ఎవరు ముందు మాట్లాడతారో, ఎవరు తర్వాత మాట్లాడతారో, ఎవరు మాట్లాడతారో ప్రతిసారి పెద్ద ఆయన లేచి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి రావటం, ఇవన్నీ కూడా అసంపూర్ణతను తెలియజేస్తూ ఉన్నాయి. There should be an order. ఇవన్నీ కూడా ఒక క్రమంలో ఉండాలి. Pre-plan. ముందుగానే ప్రణాళిక వేసుకుని ఉండాలి. They are very perfect in everything. ప్రతి దానిలోనూ వారు సంపూర్ణులే. Why I am saying this? There are certain areas we neglect. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనం నిర్లక్ష్యం చేసిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. The Lord said to Pharisees, you do so many things, but leave few things undone. పరిసేవకుడు ప్రభువు అంతా ఉన్నాడు, మీరు అన్నిటినీ చేస్తూ ఉన్నారు కానీ ఆ స్వల్పమైన వాటిని మీరు వదిలేస్తూ ఉన్నారు. Leave few things undone. చెయ్యని వాటిని మీరు వదిలేస్తా ఉన్నారు. కొన్ని చేయట్లేదు. You do so many things, but leave few things undone. కొన్ని వాటిని మీరు చేయకుండా వదిలేస్తూ ఉన్నారు, అనేకమైన చేసి. Okay. Now, we need to be perfect. మనము సంపూర్ణులం అవ్వాలి. And you need to make every child of God perfect. మీరు సంపూర్ణులు అవడం మాత్రమే కాదు, దేవుని పిల్లల అందరినీ సంపూర్ణులు అవ్వేటట్టుగా చేయాలి. And the second thing, రెండవది, use those who are being trained perfectly in the work of the Lord. పరిచర్యలో ఎవరైతే తర్ఫీదు చేయబడ్డారో వారిని ఉంచండి ప్రభు పరిచర్యలో. And the third thing is, మూడవది, the overall view should be the edification of the body of Christ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కనబడాల్సిన సంగతి క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. It's growing. అది ఎదుగుతూ ఉండాలి. It's growing spiritually and numerically. ఆత్మీయంగాను సంఖ్యాపరంగాను అది ఎదుగుతూ ఉండాలి. The body of Christ is growing. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. So that is the responsibility, major responsibility of the elders. సంఘంలో ఉన్నటువంటి పెద్దల పైన ఉన్నటువంటి ప్రాథమికమైన మూడు బాధ్యతలు ఇవి. Address to the bishops. అధ్యక్షులకు ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఉన్నారు. Then come to the deacons. రెండవది తర్వాత పరిచారకుల దగ్గరకు వచ్చారు. I am sorry to say again, I don't know who are the deacons here. ఇక్కడ పరిచారకులు ఎవరో నాకైతే తెలియదు. I don't know about this assembly. ఈ సంఘంలో ఉన్న వారి గురించి తెలియదు. In most of the assemblies, deacons are not there. చాలా సంఘాల్లో అసలు పరిచారకులే ఉండరు. What is the need of a deacon? పరిచారకులు పని ఏమైనా అవసరమే ఉందండి అంటారు. What is the need of an elder? అప్పుడు పెద్ద అవసరమే ఉంది. Everybody wants to be an elder. అందరూ పెద్దలైపోవాలనుకుంటారు. And they even quote that verse. వాళ్ళు ఆ వచనాన్ని కూడా ప్రస్తావిస్తారు. If anybody want to be a bishop, when it is, దొడ్డపల్లి ఆశించిన 3వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక. they know it. Everybody knows that. అందరికీ తెలిసింది. They quote this. వారు దీన్ని ప్రస్తావిస్తారు. If anybody want to be an elder, that's a good thing. ఎవడైనా అధ్యక్ష పదవి అంటే పెద్ద అవ్వాలని ఆశిస్తే మంచిదే. They say Paul himself has said. పౌలే చెప్పాడని అంటారు వాళ్ళు. It's a good thing. అవును మంచిదే. What's wrong in it? దానిలో తప్పే ఉంది. If I desire to be an elder, నేను పెద్దగా అపేక్షిస్తే wait a minute. ఒక్క నిమిషం ఆగు.
we need to understand the scripture rightly divided. దేవుని వాక్యం సరిగా విభజించబడిన సంగతిని మనం అర్థం చేసుకోవాలి. Why did Paul say that? పౌలు ఎందుకు అలా అన్నాడు? What were the circumstances of that time? ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? He wrote this under the severe persecution. ఆ భయంకరమైన శ్రమల కాలంలో ఈ పత్రిక రాశాడు. Nobody was willing to be head of a congregation. ఏ సమాజానికి నాయకుడిగా ఉండడానికి ఆ రోజుల్లో ఎవరు కూడా సాహసించేవారు లేరు. Everybody was hesitating to become an elder. ప్రతి వారు కూడా పెద్దగా అయితే ఇబ్బందులు ఉంటాయని సందేహించే కాలం. The persecutor will come. ఎందుకంటే శ్రమ పెంచేవాడు వస్తాడు. Who is the elder here? ఇక్కడ ఎవరు పెద్ద ఎవరో చెప్పండి. Who is the elder? ఇద్దరు పెద్ద Taken. వెళ్ళిపోతారు, తీసుకుని వెళ్ళిపోయి చెరసాలలో వేస్తారు. And he may be even killed. చంపను పడవచ్చు. Those were the days. అలాంటి దినాల్లో పౌలు ఈ పత్రిక రాస్తాడు. Everybody was frightened to become an elder. సంఘంలో నాయకుడిగా పెద్దగా ఉండే ఆ సమయాల్లో ఎంతో భయంకరమైన దినాలు. Under such circumstances, అలాంటి పరిస్థితుల మధ్య if anybody voluntarily wanted to take up the challenge, ఎవరైనా సరే స్వచ్ఛందంగా నేను ఈ బాధ్యత తీసుకుంటాను, సవాలు తీసుకుంటాను, I will lead the flock, నేను సంఘాన్ని నేను మందను I నడిపిస్తాను, will face the persecution, నేను శ్రమను భరిస్తాను, I am ready to be killed. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉంటాను. To them he said, it's good. వారికి ఈ మాట చెప్తా ఉన్నాడు పౌలు. That's what the Bible says. బైబిల్ అదే చెప్తా ఉంది. These days everybody want to be an elder. ఈ మాటలు బట్టి ఈ రోజుల్లో అందరూ పెద్దలైపోవాలని కూర్చున్నారు. They don't even look at their qualifications. కనీసం వారికి అర్హతలైనా చూడరు. You know how many qualifications does an elder need? ఒక పెద్దకి ఎన్ని అర్హతలు ఉన్నాయో మీకు తెలుసా? Answer. 1, 2, 3, 4. Count. లెక్క పెట్టండి, అక్కడ ఉంది ఎన్ని అర్హతలు ఉన్నాయి. No, don't count now. My time will go. 17 qualifications. 17 అర్హతలు ఉన్నాయి అక్కడ. The most highly qualified person in the world is an elder. ఈ ప్రపంచంలో అత్యధికమైన అర్హత కలిగినటువంటి వాడు ఒక పెద్ద. 17 qualifications he has. 17 అర్హతలు ఉన్నాయి. More than a CEO. ఒక CEO కంటే ఎక్కువ అర్హత కలిగినటువంటి వాడు. More than the president. ప్రెసిడెంట్ కంటే ఎక్కువ అర్హత కలిగిన. More than American president. అమెరికన్ ప్రెసిడెంట్ కంటే ఎక్కువ అర్హత కలిగినటువంటి వాడు. Highly qualified. ఉన్నతంగా అర్హులైనటువంటి వాడు. It's not an easy task to become an elder. I also can be an elder. నేను కూడా పెద్దనవచ్చు కదా అండి అని అనలేము. Eldership doesn't come to you because of your seniority. నీ యొక్క వయస్సును బట్టి నేను పెద్దనని ముందుకు రావద్దు. They spend sleepless nights. అలాంటి వారిని బట్టి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. You don't know the shepherding of the church. It's not an easy task. సంఘంలో కాయతం అంటే అది ఎంత కష్టమైందో మీకు తెలియదు. Then the deacons. పరిచారకులు. Who are these deacons? ఎవరు ఈ పరిచారకులు? What is the necessity of the deacons? ఈ పరిచారకుల యొక్క అవసరం ఏమిటి? The Bible doesn't give a clear reference about their responsibilities. పరిచారకుల యొక్క బాధ్యతల గురించి లేఖనాలు ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చాయి. ఇవ్వలేదు. About the qualifications, the Bible says. ఆ అర్హతల గురించి ఆ బైబిల్ మాట్లాడుతుంది. They need 14 qualifications. వారికి 14 అర్హతలు కావాలి. But the responsibility is not mentioned. పరిచారకుడు యొక్క బాధ్యత ప్రస్తావించబడలేదు. But according to the scriptural knowledge, we understand their major responsibility is to assist the elders in the church administration. లేఖనాలు మనము చదువుతూ ఉంటుండగా మనకు గ్రహింపయ్యేది ఏమిటంటే సంఘాన్ని కాస్తున్న పెద్దలకు వారు సహకారులు. They must assist them in the church activities. సంఘ కార్యక్రమాల్లో పెద్దలకు ఖచ్చితంగా వారు సహకరించేవారు. And prepare them for future ministry. రాబోయే కాలం కొరకు పరిచర్య కొరకు వారు సిద్ధం చేయబడాలి. Give 2 examples రెండు ఉదాహరణలు of the future
future ministry. ఆ భవిష్యత్తు గురించినటువంటి రెండు ఉదాహరణలు. Two were appointed as deacons. ఇద్దరు పెద్ద పరిచారకులుగా నియమించబడ్డారు. They took up the other responsibility of ministry. తర్వాత ఆ పరిచారకులుగా నియమించబడిన వారు తర్వాత వేరే పరిచర్యకు వారు వెళ్ళారు. Give two examples. ఇద్దరు చెప్పండి. Number one, ఒకటి పరిచారకులు. కొత్త నిబంధన గ్రంథంలో సంఘంలో గురించి మనం మాట్లాడుతున్నాం. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. Stephen become what an eloquent orator. స్టెఫను ఎంతో వాక్చాతుర్యం కలిగినటువంటి గొప్ప ప్రసంగికుడు. Man of authority of the scriptures. లేఖనముల పట్ల అధికారపూర్వకంగా మాట్లాడగలిగినటువంటి వాడు. He did not remain a deacon. అతను పరిచారకుడిగా ఉండిపోలేదు. He became a powerful witness. అతను ప్రభు కొరకు గొప్ప ప్రభావవంతమైన సాక్షిగా చేయబడ్డాడు. Second example. రెండవ వ్యక్తి ఎవరు? ఫిలిప్పు. He became an evangelist. అతను సువార్తికుడైన ఫిలిప్పు అని రాయబడి ఉంది. So the deacons need to assist the elders. అందుకని పరిచారకులు పెద్దలకు సహకరించాలి. And they should prepare themselves for the future ministry in the will of the Lord. దేవుని చిత్తమును బట్టి ఈ పరిచారకులు రాబోయే కాలం యొక్క పరిచర్యకు సిద్ధం చేయబడాలి. But I'll refer to one verse why they were appointed for. పరిచారకులు ఎందుకు నియమించబడతారో నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. Come to Acts chapter 6. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. We need to follow the scripture properly. లేఖనాలను మనం సరిగా అనుసరించాలి. Chapter 6, verse 1 onwards, the murmuring comes to the ears of the apostles. Then they suggest to appoint deacons. Yeah. 3వ వచనంలో ఉంది. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమించము. Now, what is that? It's mentioned there just to work. ఇక్కడ పని అని ప్రస్తావించబడింది. But in English లో that we may appoint over this business. ఈ కార్యం పైన మేము వారిని నియమిస్తున్నాము అని చెప్పబడింది. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. I tell you, even brethren assemblies fail here in this matter. బ్రదర్ అసెంబ్లీస్ వారు కూడా ఈ విషయంలో వాళ్ళు విఫలమయ్యారు. Most of the assemblies. ఎక్కువ మంది అసెంబ్లీస్. Now the truth of the scripture is లేఖనాల్లో ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే the deacons are appointed to deal with this business where money is involved. ఎక్కడైతే సొమ్ము ఉందో ఆ సొమ్ము ఉన్న ఆ పని పరిచారకులకు అప్పగించబడింది. It is the deacon's responsibility under the supervision of the elders to deal with money matters. పెద్దల పర్యవేక్షణలోనే పరిచారకులు సొమ్ము విషయమై వారు బాధ్యత తీసుకోవాలి. And this has never enlightened us. ఇది అంత వెలుగులోనికి రాలేకపోతా ఉంది. Mostly చాలా elders only handle the money. పెద్దలే ఈ సొమ్మును వాళ్ళు లెక్క పెడుతూ ఉంటారు. It should be handed over to the honest, sincere deacons. నమ్మకమైన యథార్థవంతమైన పరిచారకులకు ఇది అప్పగించబడాలి. And money matters should be dealt with under the plan and supervision of the elders. పెద్దల యొక్క పర్యవేక్షణలో వారి ప్రణాళిక కింద పరిచారకులకు సొమ్ము అప్పగించబడాలి. They should keep their hands off. వారి యొక్క చేతులు వెనక్కి తీసుకోవాలి. And I'm sorry to say, in many assemblies, evangelist deals with the money. చాలా విచారకరమైనది. కొన్ని సంఘాల్లో సువార్తికుడే ఆ సొమ్మును చూస్తా ఉన్నాడు. That's wrong. అది తప్పు. Unscriptural. అది లేఖనానుసారమైనది కాదు. He must keep himself away from the money matters. ఆ సువార్తికుడు ఆ సొమ్ము విషయంలో అతడు దూరంగా ఉండాలి. So what is your responsibility?
responsibility? నీ బాధ్యత ఏంటి? Verse 4. 4వ వచనం 6 We will give ourselves continually to prayer unto the ministry of the word. మరి మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము అని చెప్పారు. That is our job. ఇది మన యొక్క బాధ్యత. That is the responsibility of the elders. పెద్దల యొక్క బాధ్యత ఇది ఈ వచనంలో ఉంది. Ourselves to prayer మేమైతే ప్రార్థనలో ఎడతెగకుంటాం. and ministry of the word. దేవుని వాక్యాన్ని బోధించుటములో ఎడతెగకుంటాం. And how important it is for the elders once in a month or twice in a month come together, spend time in prayer. ఒకసారి రెండు సార్లు దాదాపు నెలలో అందరూ చేరి పెద్దలు ప్రార్థనలో ఉండడం ఎంత ప్రాముఖ్యమైన సంగతి. You may call for a local prayer meeting. That's a different thing. అందరూ ప్రార్థన కూడికకి రండి అని మీరు పిలవచ్చు. Locally you have a prayer meeting. ప్రార్థన కూడిక ఉంది. But how often the elders, responsible brethren of the church, meet for prayer? సంఘ పెద్దలు మాత్రమే ప్రార్థన కొరకు కూడుకునేది ఎన్నిసార్లు? We give ourselves continually to prayer unto the ministry of the word. మేము ప్రార్థన చేయటి యందును వాక్య పరిచర్య చేయటి యందును ఎడతెగక యుందుము అని చెప్పారు. If they do so, ఒకవేళ వారు అలా చేస్తే what is the result? ఏం జరుగుతుంది? Verse 7. 7వ వచనం. And the word of God increased. దేవుని వాక్యము ప్రబలమవుతుంది. And the number of the disciples multiplied. శిష్యుల సంఖ్య బహుగా విస్తరిస్తుంది. A great company of the priests were obedient to the faith. యాజకులలో అనేకులు విశ్వాసానికి లోబడతారు. If you follow the scripture లేఖనాన్ని మీరు అనుసరిస్తే and live according to the scripture, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే this is the result. ఇదే 7వ వచనంలో జరిగిందే జరుగుతుంది మన మధ్య. We are very strict, we know that. మనం ఎంతో నిబద్ధతతో ఉంటాం లేఖనాల విషయంలో. But we should be strict at every aspect. అన్ని కోణాల్లోనూ మనం స్ట్రిక్ట్ గానే ఉండాలి. Follow the scripture. లేఖనాలను అనుసరించండి. Follow the scriptural pattern. లేఖన క్రమాన్ని అనుసరించండి. To the saints, పరిశుద్ధులకు keep up the sanctity. వారి యొక్క పరిశుద్ధతను కొనసాగించుటకు. To the bishops, అధ్యక్షులకు రాశాడు. work for the edification of the church. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు రాశాడు. Deacons, పరిచారకులు ఉన్నారు. prepare yourself for the future. రాబోయే పరిచర్య కొరకు వారు సిద్ధం చేయబడాలి. May the Lord bless these thoughts for us. ఈ ఆలోచనలు మన జీవితాలకై ప్రభు ఆశీర్వదించును గాక.